11వ తారీఖు రోజు ఈ జూబ్లీస్ ఎన్నిక జరుగుతుంది. అవును. ప్రధానంగా 3 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతుంది. కానీ ఈ 3 పార్టీలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరికి ఓట్లు వేద్దాం అనుకుంటారు? ఇప్పుడు కాంపిటీషన్ అంటే ఈ 2 పార్టీలో ఎక్కువ ఉంది. బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, రెండులో ఏదైనా ఒకటి వస్తుంది. కానీ కాంగ్రెస్ అంటే మన దగ్గర వాళ్ళు బస్తీ పక్కన వాళ్ళు ఉంటాడు, మనకి పరిచయం ఉంది, అది మంచిగా ఉన్నాయి. బీఆర్ఎస్ అంటే అది మేడం, కొత్త మేడం ఉంది, దూరం ఉంది, ఆలోచించి చూస్తున్నాం. కానీ అంటే అధికార పార్టీ అధికారంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి ఆయన ఉంది, హుకుమత్ అయినది ఉంది, ఏదైనా పని ఉంటే అవుతుంది. ఆ బీఆర్ఎస్లో వేస్తే పార్టీ లేవు, గవర్నమెంట్ లేవు, పని కూడా కావు కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ ఉంది. ఇంకోటి కొంతమంది అంటే సానుభూతి కూడా ఉందని అంటున్నారు ఆమెకు, సునీతకు. ఉన్నాయి అంటున్నాను, కానీ పనులు ముఖ్యం. ఆయన ఎంత అంటే కొత్తది ఆయనకి ఐడియా కూడా లేవు కదా. పాలిటిషియన్లో ఇప్పుడు కొత్త వచ్చింది, ఆయనకి ఐడియా లేవు. ఇంతకుముందు ఆయన హస్బెండ్ ఉన్నాడు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నాడు, కానీ ఆయనకి ఏం ఐడియా లేవు. కొత్త మంచిగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు తీసుకోకపోతే నడుస్తుంది. అందరికీ చూడాలా మనకి ఏ మంచి ఉంటుంది. ఈయన కూడా కొత్తనే, కానీ అధికార పార్టీ ఉంది కాబట్టి రన్నింగ్ పార్టీ ఉన్నాయి, గవర్నమెంట్ ఎనర్జీ ఉంది, అందుకే ఇది ఎక్కువ ఉంది. మేంతో కాంగ్రెస్కి ఇస్తున్నాం. ఏం పేరు? ఇలియాస్. ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎన్నిక 11వ తారీఖు జరగబోతుంది, దగ్గరకు వచ్చింది. ఇట్లా ఇప్పుడు 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఇందులో ఏది ఎక్కువ గెలిచే అవకాశం, ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎక్కువ ఉంది? మీరు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? పోటీలో అంటే టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, రెండులో ఉంది. నా మనసుతో అంటే కాంగ్రెస్ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా, అధికారం మంచిగా ఉంటాయి. నవీన్ అన్న అంటే చాలా పరిచయం, ఎందుకోసం లైక్ నవీన్ అన్న. నవీన్ బాగా పని ఇంతకుముందు గతంలో చేయించినట్లా 3 ఇండిపెండెంట్ ఉన్నారు, ఆర్ ఎంఐఎంఎల్ అవి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. నిలబడింది, ఎంఐఎం కోసం ఇండిపెండెంట్ కూడా నిలబడింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది. కొంచెం కన్ఫామ్ ఉంది, రావాలి కంపల్సరీ. నవీన్ అన్న మంచి చదువు ఎక్కువ వస్తాయి. నవీన్ అన్నకు టాలెంట్ బి ఉంది, మంచిగా ఉంది. ఆర్ బస్తీలు అవి ఉంటారు. నవీన్ అన్న దూరం మనిషి లేదు, మనకు మంచిగా ఉంటాయి. ఇట్లా నా మనసులో ఇట్లా ఉంది.